हरे कृष्णा प्रभु जी, धन्यवाद प्रणाम प्रभु जी। प्रभु जी 1 second स्टार्ट। హరే కృష్ణ భక్తులందరికీ దండవత్ ప్రణామాలు. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్. ప్రతి బుధవారం జరిగే మన శ్రీమద్ భాగవతం క్లాస్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. ఈరోజు మన మధ్యన పూజ్యశ్రీ కీర్తిరాజ్ ప్రభుజీ ఇస్కాన్ చీరాల నుండి జాయిన్ అవుతున్నారు. ప్రభుజీ ఈరోజు మనకు మొదటి స్కందము 8వ అధ్యాయము 44-45 శ్లోకాల గురించి ప్రవచనం చెప్పనున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. ఎంతో విలువైన సమయాన్ని మాకు ఈరోజు కేటాయించారు అండ్ క్లాస్ చెప్పడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. ఈరోజు మీరు ఒక చిన్న కీర్తనతో క్లాస్ స్టార్ట్ చేయొచ్చు ప్రభుజీ. హరే కృష్ణ. जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जनवल्लभा गिरिवरधारी, जय गोपी जनवल्लभा गिरिवरधारी, यशोदनंदन व्रज जनरंजन, यशोदनंदन व्रज जनरंजन, यशोदनंदन व्रज जनरंजन, यमुना तीरावनचारी, यमुना तीरावनचारी, जय राधा माधव कुंज बिहारी, जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, जय प्रभुपादा जय प्रभुपादा, प्रभुपादा श्रील प्रभुपादा, प्रभुपाद जय जय प्रभुपाद। हरिनाम संकीर्तन की जय, श्रील प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम
नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतः सेवया। भागवती उत्तमश्लोके वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। ఈరోజు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం 8. ఈ అధ్యాయం పేరు కుంతి దేవి ప్రార్థనలు. ప్రభుజీ సౌండ్ తక్కువ వస్తుంది ప్రభుజీ. ప్రభుజీ కొంచెం దగ్గరికి జరుగుతారా ప్రభుజీ ఫోన్కి? యా, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈరోజు భాగవతం 8వ అధ్యాయంలోంచి ప్రథమ స్కందం 8వ అధ్యాయం కుంతీదేవి ప్రార్థనలు పరీక్షిత్తు రక్షణము. ఇందులో నుంచి 44వ శ్లోకం 45వ శ్లోకం మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. సో మొట్టమొదటి శ్లోకం తాత్పర్యం చదువుతాను. భక్తులు భాష్యాన్ని. ప్రభుజీ మాకు చాలా లో వస్తుంది సౌండ్ ప్రభుజీ, మాకు అసలు వినిపించటల్లా. మాతాజీ మీరు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారా మీ ఫోన్లో? నాకు పర్వాలేదు, బాగానే వినిపిస్తోంది. సో అందుకు హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యా యా. అన్నపూర్ణ మాతాజీ ఇప్పుడు ఎలా ఉంది మీకు? ప్రభుజీ ఇప్పుడు పర్లేదండి, ఇప్పుడు పర్లేదు. అదే ప్రభుజీ మీరు పెద్ద రూమ్ లో ఉన్నారు కదా, అది కొంచెం రీసౌండ్ లాగా వస్తుంది అనమాట కొంచెం, అందుకు కూడా అట్లా అనిపించుంటుంది మాతాజీ. పర్వాలేదు ప్రభుజీ, కంటిన్యూ. 44వ శ్లోకం. సుతౌవాచ ప్రత్యైతాం కాలపదైః పరినుక్తా కిలోదయః మందం జహాస వైకుంఠో మోహయం ఇవ మాయయా. తాత్పర్యము. సుత గోస్వామి పలికిన ప్రశస్తమగు వచనములను గూడిన కుంతీదేవి ప్రార్థనను ఆలకించిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు మందహాసము చేశాను. ఆ మందహాసము యోగ శక్తి వలె మనోహరముగా నుండెను. 45వ శ్లోకం. తం బద్ధం ఇతి ఉపమంత్ర్య ప్రవిశ్య గజా సహవాయాం శ్రియశ్చ స్వాపురం యస్యాం ప్రేమాన్ రాజాన్ నివర్తితః. ఈ విధముగా కుంతీదేవి ప్రార్థనను ఆలకించిన శ్రీకృష్ణ భగవానుడు తదుపరి రాజప్రసాదములోనికి ప్రవేశించి ఇతర స్త్రీలందరికీ తన ప్రయాణం గూర్చి తెలియజేసెను. కానీ ప్రయాణం ఆరంభించినతో ప్రేమమయ ప్రార్థనలతో ధర్మరాజు అతనిని ఆపెను. సో ఈ భాషలు 2 భాషలు చదువుతారు. అన్నపూర్ణ మాత చదువుతారా? చదువుతాను మాతాజీ. శీలా ప్రభుపాదకి జై. సుత గోస్వామి పలికను ప్రశస్తమగు వచనములను కూడిన కుంతీదేవి ప్రార్థనలను ఆలకించిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు మందహాసము చేసెను. ఆ మందహాసము యోగ శక్తి వలె మనోహరముగా నుండెను. భాష్యము. శిలా ప్రభుపాదకి జై. ప్రపంచమునందు మనోహరమైనది ఏదైనాను శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యముగా తెలుపబడింది. భోగాభిలాషకై తీవ్రంగా యత్నించడి బద్ధజీవులు దేవదేవుని యోగ శక్తులచే ముగ్ధులు కాగా భక్తులైన వారు అతన్ని దివ్య మహిమలచే ముగ్ధులగుదురు. భగవానుని కరుణ అటువంటిది భక్తులపైనే ఉండును. విద్యుత్ శక్తి పలు రీతులుగా వర్తించినట్లు శ్రీకృష్ణుని శక్తియు భిన్న రీతులలో ప్రదర్శింపబడుచుండును. అతని మహిమలలో అతి కొద్ది భాగము వర్ణించుటకే కుంతీదేవి తన ప్రార్థనలను గావించినది. భక్తులందరూ అదే విధంగా ప్రశస్తమగు వచనములతోనే ఆ దేవదేవుని అర్చింతురు. కనుక అతడు ఉత్తమ
శ్లోకునిగా తెలియబడినాడు. వాస్తవమునకు ఎంతటి ప్రశస్త వాక్యములైనను శ్రీకృష్ణ భగవానుని మహిమను సమగ్రముగా కీర్తించుటకు సమర్థవంతములు కాజాలము. కాని చిన్నపిల్లవాన్ని అస్తవ్యస్త పలుకులు చేతను తండ్రి పరమానందం నొందునట్లు అట్టి కీర్తనములతోనే ఆ దేవదేవుడు సంతృప్తి నొందగలడు. మాయ అనడి పదము మోహము, కరుణ అనడి 2 భావములందు ఉపయోగించబడుచుండు. కుంతీదేవి ఎడ శ్రీకృష్ణ భగవానుని కరుణ అనడి భావంతోనే ఇచ్చట మాయా అనడి శబ్దంను ప్రయోగించబడినది. శీలా ప్రభుపాదకి జై. ఇది Thank కూడా you, మాతాజీ. చదవమంటారా మాతాజీ? అది ఇంకెవరికైనా ఛాన్స్ ఇద్దాం మాతాజీ. సరే, ఓకే ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరికైనా అండి? వాసవి మాతాజీ మీరు ఎప్పుడు చదువుతూ ఉంటారు, సో ఇంకెవరికైనా ఇద్దామని అనుకున్నాను, చూద్దాం. ఓకే మాతాజీ. ఓకే. శిరీష మాతాజీ, బృందకృష్ణ ప్రియ మాతాజీ, ఎవరైనా చదవగలరా? హరే కృష్ణ మాతాజీ. యా, నేను చదువుతాను మాతాజీ. యా. తాత్పర్యం కూడా కదా మాతాజీ? భాషను చదవండి. తాత్పర్యం ప్రభుజీ చదివేశారు. ఓకే. ప్రభుపాద్కి జై. భాష్యము. శ్రీకృష్ణుడు ద్వారకకేగుటకు నిశ్చయించుకొనగా ఎవ్వరునూ ఆ దేవదేవుని హస్తినాపురంలో నిలిచినట్లుగా చేయలేకపోయిరి. కాని భగవానుడు మరికొద్ది దినములు అచటనే వసింపవలనని ధర్మరాజు గావించిన విన్నపము మాత్రము వెంటనే ఫలించెను. ధర్మరాజు యొక్క బలము శ్రీకృష్ణుడు కూడా నిరాకరింపలేనట్టి ప్రేమమయ అనురాగమే అని ఈ విషయము సూచించుచున్నది. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రేమమయ సేవతోనే జయింపబడును కాని అన్యథా కాదు. తన సర్వకార్యములందు సంపూర్ణ స్వతంత్రతను కలిగి ఉన్నను తన శుద్ధ భక్తుల ప్రేమమయ అనురాగ కారణమున అతడు స్వచ్ఛందంగా వశీభూతుడగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీ వాయిస్ ఇంకా లోగా ఉందని అందరూ మెసేజ్ చేస్తున్నారు. ప్రభుజీ మీరు స్టార్ట్ చేయండి ప్రభుజీ, ఇన్ కేసు అవసరమైతే మళ్ళీ చెప్తాను. జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం త్వం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం చదివినటువంటి 44వ శ్లోకం, ఇందులో కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు, ఆవిడ ప్రార్థించినటువంటి విధానం గురించి తెలియజేస్తున్నారు. ఆవిడ మహాభక్తురాలైనటువంటి కుంతి మహారాణి ప్రశస్తమగు వచనములతో, ప్రశస్తములగు వచనములు అంటే చాలా శ్రేష్టమైనటువంటి పదాలతో, చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనలతో భగవంతుని స్తుతించింది. సో ఆ ప్రార్థనలను ఆలకించిన దేవదేవుడు శ్రీకృష్ణుడు మందహాసము చేసెను. సో భగవంతుడు ఎలా రెస్పాండ్ అయ్యారు, కుంతి మహారాణి ప్రార్థించిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. సో వెంటనే కృష్ణుడు నిశ్శబ్దంగా ఉంటూ ఆయన ఒక చిరునవ్వు నవ్వారు, అంటే మందహాసం అంటే నవ్వుతున్నారు. సో ఈ శ్లోకంలో కాలపదైహి అంటే భగవంతుడు చక్కటి అద్భుతమైనటువంటి ప్రార్థనలతో భగవంతుని
అర్చించాలి అని మనకి ఇక్కడ సూచిస్తున్నారు. అంటే భగవంతుని చాలా విశిష్టమైనటువంటి పద్ధతిలో ఆయన్ని కీర్తించాలి. ఆయన దేవదేవుడు. జనరలీ మనం ప్రేయర్స్ చేస్తాం, అందరం కూడా ప్రేయర్స్ చేస్తాం, భగవంతుని ప్రార్థించాలంటాం. ఆ ప్రార్థనలో భక్తిని, మనస్సుని, పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ, విశ్వాసాలను జోడించి ప్రార్థిస్తే ఆ ప్రార్థనకి చాలా శక్తి ఉంటుంది. జస్ట్ లైక్ భగవద్గీతలో చెప్తారు, మయి అర్పిత మనోబుద్ధిర్ యోమద్భక్త సమే ప్రియ. మయి అర్పిత మనోబుద్ధిర్, మనస్సుని, బుద్ధిని భగవంతుడికి అర్పిస్తూ ప్రేమతో భగవంతుని ప్రార్థించినట్లయితే భగవంతుడు ఆ ప్రార్థన స్వీకరిస్తారు. అటువంటి భక్తులు అంటే భగవంతుడికి ప్రీతి. యోమద్భక్త సమే ప్రియ అనే విషయాన్ని భగవంతుడు వెల్లడి చేస్తున్నారు ఇక్కడ. సో కుంతి మహారాణి ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రశస్తమైనటువంటి వచనములతో భగవంతుని కీర్తిస్తుంది. సో భక్తి లేనటువంటి వాళ్ళు, నాస్తిక భావంతో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మూఢులు కానీ, మాయావాదులు కానీ, వాళ్ళు భగవంతుని కీర్తింపజాలరు. భగవంతుని కీర్తించాలంటే కావాల్సినటువంటి అర్హత ఏంటంటే భక్తుడై ఉండాలి. సో ఇక్కడ ఈ నాస్తికులు అనేటువంటి వాళ్ళు భగవంతుని దూషిస్తుంటారు. అలాగే మాయావాదులు, ఈ మూఢులు అనేటువంటి వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు భావిస్తుంటారు భగవంతుని కీర్తిస్తున్నామని, కానీ ఒక విధంగా వాళ్ళు భగవంతుని కీర్తించలేరు. అసలు ఈ మాయావాదులు అనేటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క విగ్రహాన్ని ఎదుట పెట్టుకొని సోహమస్మి అంటారు. అంటే నీవే నేను, నేనే నీవు అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు భగవంతుడితో పోల్చుకుంటున్నారు ఇక్కడ. అంటే భగవంతుడితో సమానంగా అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. సో ఒక విధంగా భగవంతుని కీర్తించినట్టు కాదు, భగవంతుని అవమానించినట్టు. సో వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమనుకుంటారు, భగవంతుడికి నాకు భగవంతుడికి వేరు లేదు అనుకుంటారు. సో అదేవిధంగా ఇంకొంతమంది మూర్ఖులు భగవంతుని ఎలాగ అన్వయిస్తారంటే దరిద్ర నారాయణ. సో భగవంతుని కూడా దరిద్రుని చేస్తారు. సో దరిద్ర నారాయణ అంటే దరిద్రుల్లో కూడా నారాయణుడు కాబట్టి దరిద్రుడు కూడా నారాయణుడు అని చెప్తారు. కానీ నారాయణుడు దరిద్రుడు ఎలా అవుతారు? ప్రభుపాల వారు అంటారు, ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తారు శ్రీల ప్రభుపాల వారు. భగవంతుడు లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం, కొన్ని లక్షల కొద్ది లక్ష్మీదేవులు వైకుంఠంలో నిరంతరము ఆ నారాయణుడి యొక్క సేవలో ఉంటారు. అటువంటి ఆ నారాయణుడు దరిద్రుడు ఎలా అవుతాడు? సో ఇది మూర్ఖత్వం. సో ఈ విధంగా భగవంతుని యొక్క ఆ లక్షణాన్ని తెలుసుకోలేక భగవంతుని దరిద్ర నారాయణ అని సంబోధిస్తుంటారు. సో ఇది అవమానించినటువంటి విధంగానే కానీ ఇది కీర్తించినటువంటి పదం మాత్రం కాదు ఇక్కడ. సో ఇదే విధంగా ఎంతోమంది మూఢులు కూడా భగవంతుని పలు విధాలుగా, ఆయనకి ఆకారం లేదు, కళ్ళు లేవు, చెవులు లేవు, నోరు లేదు, చేతులు లేవు, కాళ్ళు లేవు అని చెప్పేసి, నిరాకారం అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతుంటారు. ఇది కూడా భగవంతుని అవమానించినట్టే. భగవంతుడికి ఆకారం, స్వరూపం లేనటువంటి వాడైతే భగవంతుడి యొక్క స్వరూపం గురించి కృష్ణ ద్వైపాయన వ్యాసదేవుల వారు భాగవతంలో ఎందుకు అంత అద్భుతంగా వర్ణిస్తారు. ఆయనకు స్వరూపమే లేకపోతే ఆయన గురించి చర్చించాల్సినటువంటి అవసరమే లేదు. సో అది పాక్షికమైనటువంటి జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఈ విధంగా మూర్ఖంగా వాదిస్తుంటారు. సో ఇక్కడ కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ఉత్తమ శ్లోక అంటే ఉత్తమమైనటువంటి ఉత్తమ శ్లోకాన్ని కృష్ణుని సంబోధిస్తున్నారు. అంటే కృష్ణుడి యొక్క ఇంకొక పేరేంటి అంటే ఉత్తమ శ్లోకుడు. అంటే ఆయన యొక్క గుణానువర్ణన, ఆయన యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయి? చాలా ఉత్తమంగా ఉన్నాయి. అందుకే ఉత్తమమైనటువంటి విశిష్టమైనటువంటి వచనములతో భగవంతుని గుణగణాలని కీర్తించాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఆ విధంగా కుంతి మహారాణి ఆ ఉత్తమమైనటువంటి పదాలతో భగవంతుని కీర్తిస్తుంది. సో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఇక్కడ ప్రభుపాల వారి తాత్పర్యంలో రాస్తున్నారు. ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి బద్ధావస్థలో ఉన్నటువంటి బద్ధజీవులు ఈ భౌతిక జగత్తు మీద ఆధిపత్యాన్ని వహించాలనేటువంటి భావంతో ఉంటారు. మరి అటువంటి బద్ధజీవులు భగవంతుని
ఎదుట అనురక్తులై ఏ విధంగా మంత్రముగ్ధులైతారట? భగవంతుడి యొక్క ఆ యోగ శక్తుల్ని చూసి, అంటే యోగ సిద్ధి, అంటే మిస్టిక్ పవర్స్. ఎన్నో యోగ సిద్ధులు ఉంటాయి. అనిమ, లగిమ, మహిమ, గరిమ, ప్రాప్త, వశీకరణ, పరకాయ ప్రవేశ, ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. సో ఇటువంటి వాటి పట్ల వాళ్ళు అనురక్తులై ఆ విధంగా మంత్రముగ్ధులైతారు. కానీ భక్తులైనటువంటి వాళ్ళు ఇటువంటి యోగ సిద్ధుల మీద అనురక్తులు అవ్వరు. సో ఇక్కడ అదే స్పష్టం చేస్తున్నారు. భక్తులైనటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క ఆ గుణగణాల్ని, భగవంతుడి యొక్క మహిమాన్వితమైనటువంటి అద్భుతమైనటువంటి లీలల ద్వారా అనురక్తులై, తద్వారా భగవంతుడి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని, కృపని ఆకాంక్షించుతారని చెప్తున్నారు. సో ఇక్కడ ఎంతో తేడా ఉంది వాడిద్దరి మధ్య. భౌతికమైనటువంటి బద్ధ స్థితిలో ఉన్నటువంటి వారికి భక్తులకి ఉన్నటువంటి వ్యత్యాసం చాలా ఉంది. సో ఈ వ్యత్యాసాన్నే మనకు ఒక చక్కటి ఉదాహరణతో ప్రభుపాదుల వారు మనకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. ఇక్కడ భగవంతుడి యొక్క శక్తులు, వివిధమైనటువంటి శక్తులు, ఆయన వివిధమైనటువంటి శక్తులు పలు విధాలుగా అవి ప్రభావితమై ఉంటాయి ప్రత్యేకమైనటువంటి జీవి పట్ల అని ఇక్కడ మనకు సూచిస్తున్నారు. ఉదాహరణకి విద్యుత్ శక్తి గురించి మనకు ఒక ఉపమానం, ఒక ఉదాహరణ చెప్తున్నారు. సో విద్యుత్ శక్తి, మనం ప్రతిరోజు ఎలక్ట్రిసిటీ వాడతాం, విద్యుత్ శక్తి వాడతాం. సో ఎప్పుడైనా మనం వేసవి కాలంలో చాలా వేడిగా ఉన్నప్పుడు ఏసీ ఆన్ చేసుకుంటాం, కూలర్. అదే చలికాలంలో బాగా చలిగా ఉన్నప్పుడు హీటర్. సో శక్తి ఒకటే, కానీ అది రెండు విధాలుగా కూడా ఉపయోగించవచ్చు. విద్యుత్ శక్తి ఒకటే అయినప్పటికీ అది పలు విధాలుగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో అదేవిధంగా భగవంతుడి యొక్క శక్తి అది వివిధ పద్ధతుల్లో ఉంటుంది. పరస్య శక్తి వివిధైవ శ్రూయతే, వివిధమైనటువంటి శక్తులతో వివిధమైనటువంటి కార్యకలాపాలు భగవంతుడు నిర్వహిస్తుంటారు. సో ఎవరైతే కృష్ణుడికి మొహం చాటేసి, కృష్ణ బహిర్ముఖ జీవు భోగవాంఛ కరే, కృష్ణుడి నుంచి మొహం చాటేసి, మొహం తిప్పేసుకొని భోగవాంఛ అనేటువంటి భావంతో కృష్ణుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వారికి కృష్ణుడి యొక్క మాయాశక్తి, బహిరంగ శక్తి వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే కృష్ణుడికి శరణాగతి అవ్వాలని, కృష్ణుడికి పూర్తిగా వారు శరణాగతి పొందుతూ భగవంతుడి యొక్క సేవలో ఉంటూ భగవంతుని సేవించాలనేటువంటి భావంలో ఉన్నటువంటి భక్తులకి ఆ మహామాయ, యోగమాయగా ఆ భక్తుల్ని అనుగ్రహిస్తుంది. అంటే వాళ్ళ జీవితంలో శుభాన్ని చేకూరుస్తుంది, సుభద్రాదేవిగా. సో ఆ విధంగా ఆ శక్తి అనేది పలు రీతుల్లో ఆ జీవి యొక్క స్థాయిని బట్టి, ఆయనకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి ఆ విధంగా ప్రభావితం చూపిస్తుందని చెప్తున్నారు. సో ఈ విధంగా భగవంతుడి యొక్క శక్తులు, భగవంతుడి యొక్క విభూతి మనకి భగవద్గీత 10వ అధ్యాయంలో భగవంతుడి యొక్క విభూతి యోగం గురించి వర్ణిస్తారు. సో భగవంతుడు శిఖరాన మేరు శిఖరోస్మి, అంటే అన్ని పర్వతాల్లో మేరు శిఖరాన్ని నేను, అలాగే ఇవన్నీ చెప్పి ఆయన యొక్క విభూతుల్ని గురించి ఆయన వర్ణిస్తుంటారు. సో భౌతిక ప్రకృతిలో భగవంతుని మనం అన్వయించుకోవాలంటే ఈ అతి సుందరమైనటువంటి ప్రకృతిని చూసి భగవంతుని యొక్క శక్తిని, ఉనికిని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి అద్భుతమైనటువంటి హిమాలయ పర్వతాలు, ఈ శిఖరాలన్నీ కూడా భగవంతుడి యొక్క ఆయన యొక్క శక్తి. సో ఒక సుందరమైనటువంటి ఒక నది, పర్వళ్ళు దొక్కుతున్నటువంటి ఒక సెలయేరు, అలాగే అద్భుతమైనటువంటి జలపాతం, అలాగే పుష్పాలతో ఉన్నటువంటి పుష్పవనములు, ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రకృతి యొక్క సౌందర్యం. సో మనకి భాగవతం 2వ స్కందంలో వర్ణిస్తారు. భాగవతం 2వ స్కందంలో ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క చిరు మందహాసం ఏదైతే ఉందో అదే ఈ ప్రకృతి యొక్క సౌందర్యం అని చెప్తున్నారు. సో ఈ ప్రకృతి యొక్క సౌందర్యాన్ని భగవంతుడి యొక్క చిరుమందహాసంతో వర్ణించడం జరిగింది. సో
ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు, ఈ భౌతిక ప్రకృతి అనేది ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం అని చెప్పి మనం దాన్ని గుర్తించవచ్చు. సో ఆధ్యాత్మిక జగత్తు ఎలా ఉంటుంది అంటే ఆధ్యాత్మిక జగత్తు యొక్క రిఫ్లెక్షన్, దాని యొక్క ప్రతిబింబాన్ని ఈ భౌతిక జగత్తుతో మనం పోల్చవచ్చు. ఉదాహరణకి ఒక నదీ తీరాన నది దగ్గరలో సమీపంలో ఒక వృక్షం కనుక ఉన్నట్లయితే ఆ వృక్షం యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో అది నదిలో మనం చూడవచ్చు. కానీ అది ఎప్పుడు మనకి ఆ ప్రతిబింబం అనేది ఎప్పుడు స్పష్టంగా కనబడుతుంది? ఎప్పుడైతే నది స్థిరంగా, కదిలిక లేకుండా స్థిరంగా ఉందనుకోండి నది, అప్పుడు ఆ రిఫ్లెక్షన్, ఆ ప్రతిబింబం అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఏమని వర్ణిస్తారంటే, ఎప్పుడైతే మన మనస్సు నిశ్చలంగా ఉంటుందో, సాత్విక లక్షణాలతో ఉంటామో, సత్వగుణంలో ఉంటామో, అప్పుడు ఈ సత్వగుణంలో ఉండడం కారణం చేత భగవంతుని అర్థం చేసుకోవడం అనేది సాధ్యపడుతుంది. ప్రభుపాదులు వారు అంటారు, అన్లెస్ అండ్ అంటిల్ పర్సన్ డజంట్ కమ్ టు ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ హీ కెనాట్ మేక్ ప్రోగ్రెస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. అంటే మనం సత్వగుణంలో ఒక వ్యక్తి కనుక ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించాలంటే సత్వగుణంలో కనుక ఆయన రాకపోతే ఆధ్యాత్మికంగా పురోగతి అనేది సాధించడం అసాధ్యం అని చెప్తున్నారు. సో ఆ విధంగా సత్వగుణంలో ఉండడం అంటే ఆ నది స్థిరంగా ఉన్నప్పుడు, నిశ్చలంగా ఉన్నప్పుడు దాంట్లో ప్రతిబింబం అనేది స్పష్టం అవుతుంది. అలాగే భగవంతుడి యొక్క ధామం గురించి, భగవంతుడి యొక్క లక్షణాల గురించి అర్థం చేసుకోవాలంటే ఈ సత్వగుణం అనేటువంటి లక్షణం పెంపొందించుకోవాలి. అదే రజోగుణంలో అంటే అలజడిగా ఉన్నప్పుడు, కదలిక ఉన్నప్పుడు, ఎప్పుడు డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు, ఎప్పుడు ఉపద్రవంగా ఉన్నప్పుడు, అప్పుడు భగవంతుడి గురించి అర్థం చేసుకోవడం అనేది సాధ్యపడదు. ఇక తమోగుణం అయితే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. తమోగుణంలో ఉన్నప్పుడు అసలే అర్థం కాదు భగవంతుడి యొక్క విభూతి గురించి, ఆయన యొక్క శక్తి గురించి. సో ఇక్కడ వర్ణించినటువంటి విధంగా ఈ ప్రకృతిలో ఏదైనా సరే ఎంతో శోభాయమానంగా, ఎంతో ఆకర్షణీయంగా ఉంది అంటే అది కృష్ణుడి యొక్క చిరుమందహాసం, కృష్ణుడి యొక్క శక్తి అని మనం గుర్తించాలి. సో ఈ విధంగా కుంతి మహారాణి ఆవిడ భగవంతుడి యొక్క ఆమె యొక్క కీర్తనలు, ఆమె భగవంతుడికి చేసినటువంటి ఆ స్తుతి, ఆ ప్రార్థనలు భగవంతుడు ఆలకిస్తూ ఆయన చిరుమందహాసాన్ని వ్యక్తపరుస్తున్నారంటే భగవంతుడు ఆయన ప్రార్థనలు ఆయన స్వీకరిస్తున్నాడని అర్థం. అక్కడ అప్పుడప్పుడు ప్రార్థిస్తాం కానీ మనస్సు పూర్తిగా ప్రేమ అనేది లేకుండా మనం కీర్తించిన భగవంతుడు స్వీకరిస్తాడు, కానీ అంత గొప్పగా ఉండదు ఆ ప్రార్థన. కానీ కుంతి మహారాణి ఆవిడ చాలా గొప్ప మహాభక్తురాలు. ఆవిడ ప్రార్థనలో ఒకానొక ప్రార్థనలో ఉంటుంది, విపదా సంతుష్ట శాశ్వత తత్రతచ్చ జగద్గురు భవదో దర్శనం యస్యాద్ పునర్భవ దర్శనం. అంటే ఎప్పటి కూడా విపత్తులు, కష్టాలు అనేవి ఇవ్వండి తండ్రి అని కోరుకుంటుంది. సో ఎవరైనా కోరుకోగలరు? ఎవరైనా కష్టాలు ఇవ్వమని ధైర్యం చేయగలరా? అది ఎవరికి అంత సులువుగా సాధ్యపడదు. కానీ కుంతి మహారాణి కష్టాలు కావాలని కోరుకుంటుంది అంటే ఆ విపత్తు అంటే ఆపద సమయంలో కృష్ణుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు కనుక ఇప్పుడు ఆపదలన్నీ తీరిపోయినాయి, యుద్ధం సమాప్తం అయిపోయింది, ఆ దుష్ట సంహారం జరిగింది. తర్వాత హస్తినాపురానికి సామ్రాట్టుగా ధర్మరాజును నియమించారు. ఇక హస్తినాపురంలో సామ్రాట్టుగా నియమించిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరబోతున్నారు కృష్ణుడు ఎక్కడికి? ద్వారకాకి. స్వామి, విపత్తులు ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు మీరు స్వయంగా మా యొక్క సమక్షంలో ఉంటూ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడారు. ఇప్పుడు విపత్తులన్నీ తీరిపోయినాయి, కష్టాలన్నీ తొలగిపోయినాయి కనుక ఇప్పుడు మీరు ద్వారకాకి బయలుదేరుతున్నారు. సో కష్టాలు ఉంటేనే బాగుంటుంది స్వామి, ఎందుకంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాకు తోడుగా ఉంటారు, మాకు దగ్గరగా ఉంటారు, కాబట్టి కష్టాలే ఉండాలి అని చెప్పి ఆ మహాభక్తురాలు కష్టాల్ని కోరుకుంటుంది. సో అంటే భగవంతుడి యొక్క ఎంత సన్నిహితమైనటువంటి సహచర్యం కావాలని పరితపిస్తున్నటువంటి ఆ విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఆ విధంగా అంత గొప్పగా మహాభక్తురాలు భగవంతుని కోరుకుంటుంది. సో ఆ ప్రార్థనలో అంత సమర్పణ, అంకిత భావం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి ఆ ప్రార్థనలో. సో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఆ ప్రార్థనలన్నింటినీ కూడా ఆలకిస్తున్నాడు. వాస్తవానికి ప్రభుపాదులు వారు ఇక్కడ చెప్తారు,
వాస్తవమునకు ఎంతటి ప్రహస్త వాక్యములైనను శ్రీకృష్ణ భగవానుని మహిమను సమగ్రంగా కీర్తించుటకు సమర్థవంతము కాజాలవు అని చెప్తున్నారు. అంటే మనం ఎంత గొప్పగా భగవంతుని కీర్తించడానికి మనం ప్రయత్నం చేసి కీర్తించినప్పటికీ కూడా అవి పరిపూర్ణం కావు. ఉదాహరణకి శ్రీమద్ భాగవత పురాణం రచించినటువంటి వేదవ్యాసుల వారే భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య మహిమాన్వితమైనటువంటి చరిత్ర, ఆయన లీలల గురించి, ఆ భాగవతోత్తముల గురించి, వీటన్నిటి గురించి వర్ణించినటువంటి ఆ భాగవతాన్ని ఇప్పటికీ చదువుతున్నారు బద్రికాశ్రమంలో. వేదవ్యాసుల వారు ఇంకా చిరంజీవిగా బద్రికాశ్రమంలో ఉన్నారు. సో వారు ఏం చేస్తున్నారు, ఇంకా భాగవతాన్ని చదువుతూనే ఉన్నారు. అంటే ఇక నేను భాగవతాన్ని వ్యాఖ్యానించడానికి అయిపోయింది, ఇక్కడ సమాప్తం అయిపోయింది అనడానికి వీల్లేదు. అక్కడ ఇవి ఎప్పటికీ సమాప్తం కానటువంటివే. సాక్షాత్తు అనంతుడు అనంతమైనటువంటి శిరస్సులతో, అనంతమైనటువంటి ముఖములతో ఆయన భగవంతుని కీర్తిస్తూనే ఉన్నాడు. ఇంకా ఆ కీర్తన అనేది కొనసాగుతూనే ఉంది, కానీ అది ఇంకా ఎప్పటికీ సమాప్తం అంటూ మాత్రం ఎప్పుడు అయిపోలేదు. దానికి సమాప్తం లేదు. ఎందుకంటే భగవంతుడు అనంతుడు కనుక, ఆయన లీలలు కూడా అనంతమైనటువంటివి. సో ఈ ఆకాశాన్నంతా కూడా ఒక కాగితంగా మార్చుకుంటూ, ఈ సముద్రాన్ని అంతా కూడా ఒక సిరగా కలంలో పోసుకొని భగవంతుడి యొక్క గుణగణాల్ని రాస్తున్నప్పటికీ కూడా ఇంకా అవి సరిపోదు. సో అంత అద్భుతంగా, అంత భగవంతుడి యొక్క ఆ లీలలు అంత గొప్పగా ఉంటాయి. వాటికి సమాప్తి అంటూ లేదు. సో ఆ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ విధంగా భగవంతుడు తన ప్రియ భక్తుల యొక్క కీర్తనని ఆయన ఆలకిస్తారు. భావగ్రహి జనార్దన. భక్తుడు ఎంతో ఉన్నతమైనటువంటి విద్వాంసుడై ఉండి, మంచి సంస్కృత పరిజ్ఞానం కలిగి ఉండి, మంచి శ్రేష్టమైనటువంటి పదాలతో ఆయన భగవంతుని కీర్తించలేనప్పటికీ కూడా, ఇక్కడ ప్రభుపాల వరకు ఉదాహరణ చెప్తున్నారు. చిన్న పిల్లవాడి అస్తవ్యస్త పలుకుల చేతను తండ్రి పరమానందము నొందునట్లు అట్టి కీర్తనలలోనే ఆ దేవదేవుడు సంతృప్తి నొందగలడు. సో ఒక చిన్న పసిపిల్లవాడు, నోట్లో మాటే రావట్లేదు, కానీ అస్తవ్యస్త పలుకులు అంటే వచ్చి రాని మాటలుగా ఆయన వచ్చి నాన్న, అన్న, తమ్ముడు, అన్నం ఏదో మాట్లాడుతుంటాడు, ఏదేదో నోట్ల నుంచి వస్తుంది. కానీ ఆ అస్తవ్యస్త పలుకులు ఏదైతే ఉన్నాయో తండ్రి తల్లి చాలా సంబరపడిపోతుంటారు. మాట్లాడుతుంటే ఎంతో సంతోషంతో తండ్రి ఉప్పొంగిపోతుంటాడు, నా కొడుకు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. సో అదే విధంగా ఇక్కడ కూడా అదే విషయం చెప్తున్నారు. ఆ భక్తుడైనటువంటి వాడు చాలా ప్రహస్తమైనటువంటి వచనములతో భగవంతుని కీర్తించలేనప్పటికీ కూడా ప్రేమతో, భక్తితో భగవంతుని ఆయన ఆరాధించినప్పుడు, ఆయన కీర్తించినప్పుడు భగవంతుడు ఎంతో సంతృప్తి చెందుతారు అని చెప్పి ఇక్కడ వర్ణిస్తున్నారు. ఇందుకు మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ధ్రువ మహారాజు ఆయన మొత్తం బాల్యంలోనే కఠోరమైనటువంటి తపస్సును ఆచరించి భగవంతుని మెప్పించుకున్నాడు. కానీ భగవంతుడు ఎప్పుడైతే ఎదుట ప్రత్యక్షం అయ్యారో అప్పుడు భగవంతుని ఎలా కీర్తించాలనేటువంటి ఆ అవగాహన ఆయనకు లేదు. కానీ భగవంతుడు ఎప్పుడైతే ఒక శంకుతో ఆ ధ్రువ మహారాజు యొక్క శిరస్సుని స్పర్శిస్తారో, ఆ విధంగా అనుగ్రహిస్తారో, అప్పుడు ధ్రువ మహారాజు కూడా చాలా అద్భుతమైనటువంటి విధంగా భగవంతుని కీర్తించడం ప్రారంభిస్తారు. అలాగే ప్రహ్లాద మహారాజు, ప్రహ్లాదుడు, ఆ భక్త ప్రహ్లాదుడు, భగవంతుడు ఎప్పుడైతే ఉగ్రరూపాన్ని దాల్చారో ఆయన శాంతింప చేయడానికి ఎవరు దేవతలు కూడా సాధ్యం పడలేదు. ఆఖరికి ఇంద్రాది దేవతలు కూడా ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని శాంతింప చేయలేకపోయారు. కానీ ప్రహ్లాదుడు మాత్రం, ఆయన 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి భక్త ప్రహ్లాదుడు భగవంతుని స్తుతించడం ప్రారంభించారు. సో ఆయన ఎంత చక్కగా భగవంతుని స్తుతిస్తున్నారంటే భగవంతుడు నరసింహస్వామి వెంటనే సంతృష్టి చెందారు. ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనలు విని సంతృష్టి చెందారు. సో ఈ శక్తి ఎలా వచ్చింది ప్రహ్లాదుడికి అంటే, ప్రహ్లాదుడు
తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ మహాభక్తుడైనటువంటి నారద మహర్షి నుంచి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి ఆ భక్తి సూత్రాల్ని విన్నాడు. సో జీవితంలో భక్తి యోగాన్ని అభ్యసిస్తూ ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఉన్నతి సాధించవచ్చు అనేటువంటి ఆ రహస్యాన్ని నారద మహర్షుల ద్వారా విన్నాడు. కనుక ఆయన ఆ ప్రహ్లాదుడు తల్లి గర్భంలోనే నేర్చుకున్నటువంటి విషయాన్ని ఇప్పుడు మళ్ళీ దాన్ని భగవంతుడి సేవలో ఉపయోగిస్తున్నాడు. సో భగవంతుని కీర్తించడం ప్రారంభించాడు. సో నరసింహస్వామి ఆ ప్రహ్లాదుడి యొక్క కీర్తనలు విని భగవంతుడి ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనలు విని నరసింహస్వామి ఎంతో సంతుష్టులై ఆయన ప్రహ్లాదుని అనుగ్రహిస్తూ నీకు ఎటువంటి వరాలు కావాలన్నా సరే కోరుకో అని చెప్పారు. నీకు ఏ వరం కావాలన్నా ప్రహ్లాద కోరుకో అని చెప్పారు. కానీ ప్రహ్లాదుడు మాత్రం భౌతికమైనటువంటి భోగభాగ్యాలు కావాలని చెప్పి మాత్రం ఎప్పుడు కూడా కోరుకోలేదు. ఆయన నాకు ఎటువంటి కోరికలు వద్దు స్వామి, మేము ప్రార్థిస్తుంది ఏదో ఇదొక వ్యాపారం చేస్తున్నటువంటి ధోరణిలో మేము ప్రార్థించట్లేదు. అంటే ఇక్కడ వ్యాపారి అనేటువంటి పదాన్ని ఎందుకు వాడుతున్నారు? ఒక వ్యాపారి అనేటువంటి వాడు ఇచ్చి పుచ్చుకుంటాడు. మనం ధనం ఇస్తే ఆయన సరుకు ఇస్తాడు, మనం ధనం ఇవ్వకపోతే సరుకు ఇవ్వడు ఆయన. సో ఇక్కడ ఏదో ఆశించి చేసేటటువంటి పద్ధతిని, సో ఇక్కడ నేను ప్రార్థిస్తున్నాను కాబట్టి నాకు ఇది కావాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నాకు ఇది మీరు ఇస్తారని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను అనేటువంటి భావం లేదు ప్రహ్లాదుడికి. ఆయన భావన ఏంటి? పూర్తిగా భక్తి భావనతో ప్రహ్లాదుడు నరసింహస్వామిని కీర్తిస్తున్నారు. సో ఇక్కడ ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు. అంటే భగవంతుడు తన ప్రియ భక్తులతో ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి? అది అక్కడ ఎటువంటి స్వార్థం లేదు, ప్రేమ తప్ప ఎటువంటి స్వార్థం లేదు, ఎటువంటి కపటత్వం కూడా లేదు. అది పరిపూర్ణమైనటువంటి ప్రేమ. మనం ఒక గీతంలో వింటాం, అష్ట సిద్ధినవ నిధికే దాత అసవర దీన జానకీ మాత రామ రసాయన తుమరే పాష సదా రహో రఘుపతికే దాస. సో అష్ట సిద్ధినవ నిధికే దాస. ఈ అష్ట సిద్ధులన్నీ ఉన్నాయి హనుమంతుల వారికి. అనిమ, లగిమ, గరిమ, మహిమ, ప్రాప్త, వశీకరణ, ఇటు అన్ని సిద్ధులు ఉన్నాయి. అష్ట సిద్ధినవ నిధికే దాత అసవర దీన జానకీ మాత రామరసాయన తుమరే పాస. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా హనుమంతుల వారు దాన్ని పెద్దగా లెక్కించలేదు. ఆయన దగ్గర అంతకంటే అమూల్యమైనటువంటిది ఏంటి? రామరసాయన తుమరే పాస. రాముడి యొక్క ఆ అద్భుతమైనటువంటి రామనామం ఆయన దగ్గర ఉంది. సో రాముడిని కీర్తించేటటువంటి ఆ భక్తి భావన ఆయనలో ఉంది. సో రామ సదారహో రఘుపతికే దాస. ఆ విధంగా ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క దాసుడిగా ఉన్నాడు ఆంజనేయుడు, రామదూతగా, రామబంధుగా. సో అది భక్తుడికి ఉన్నటువంటి స్థానం. సో ఆ విధంగా అటువంటి ఆ ప్రియ భక్తుడు భగవంతుని నిరంతరం భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తించడంలోనే పూర్తిగా నిమగ్నమవుతాడు. ఇక ఆయన ఎప్పుడు కూడా ఆ కీర్తించేటటువంటి విధానంలో ఎప్పుడు కూడా అలసిపోడు. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, భౌతికమైనటువంటి విషయాల్లో ఏదైనా భౌతికమైనటువంటి విషయాంశం గురించి కానీ, రాజకీయాల గురించి కానీ, సినిమా కథల గురించి కానీ ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, మహా అయితే 3 సార్లు. తర్వాత మళ్ళీ చూడమన్నా కానీ మనకు చూడబుద్ధి కాదు. ఎందుకంటే బోర్ కొట్టేస్తాయి, విసుగెత్తిపోతాం. మనం ఒక న్యూస్ పేపర్ కొన్నాం అనుకోండి, అది జాగ్రత్తగా దాచిపెట్టుకోం. ఒకసారి చదివేసాం, తర్వాత చెత్త కుప్పలో పడేస్తాం, లేకపోతే అది ఏదో పొట్లం కట్టుకోవడానికి ఉపయోగిస్తాం. అంతేగాని దాన్ని తీసుకొని జాగ్రత్తగా గూట్లో పెట్టుకొని భద్రపరచు. కానీ అదే భాగవతం, భగవద్గీత అయితే ఎప్పుడు జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఎంత చదివినా ఇంకా తనివి తీరదు. ఇంకా చదువుతున్నా కొద్దీ మనకి నూతనమైనటువంటి అనుభూతి, ఇంకా నూతనమైనటువంటి విషయాలు ఇంకా తెలుస్తుంటాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ఇంకా భగవంతుడు మనకి సాక్షాత్కారం ఇస్తూనే ఉంటారు, కానీ ఎప్పటికీ కూడా మనకి బోర్ అనిపించదు. సో అందుకే బద్రికాశ్రమంలో ఉన్నటువంటి వ్యాసదేవుల వారు ఇంకా బద్రికాశ్రమంలో కూర్చొని భాగవతం చదువుతూనే ఉన్నారు ఈ రోజుకి కూడా. సో అది ఎప్పుడు కూడా పాతపడదు. సో ఆ విధంగా భగవంతుడి యొక్క ఆ మహిమాన్వితమైనటువంటి, ఆ అద్భుతమైనటువంటి
ఆ లీలల్లో అంత చక్కటి గొప్ప లక్షణం ఉంటుంది. సో అందుకే భక్తుడు అనేటువంటి వాడు ఇంకో భక్తులు కలవగానే వాళ్ళు ఏం చేస్తారు? కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. భగవంతుడి యొక్క కథామృతాన్ని ప్రతినిత్యం వాళ్ళు ఆస్వాదిస్తూ తుష్యంతి చ రమంతి చ, తుష్టి సంతుష్టి ఆ సంతృప్తిని పొందుతున్నారు. భగవంతుడి యొక్క కథామృతాన్ని, భాగవత కథామృతాన్ని వింటూ ఎంతో సంతృప్తిని పొందుతారు. తుష్యంతి చ రమంతి చ. రమంతి చ అంటే తన్మయత్వంలో ఎంతో ఆనందాన్ని అనుభూతి చెందుతుంటారు. సో ఆనందం కూడా ఏదో కొద్దిపాటి ఆనందం కాదు. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ఆ ఆనందం అనేది ఎప్పుడు కూడా పెరుగుతున్నటువంటి ఆనందం కానీ ఎప్పుడు కూడా తరగనటువంటి ఆనందం. అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభూతి పొందుతుంటారు భక్తులు అనేటువంటి వారు. సో భగవంతుడు కూడా తన ప్రియ భక్తులు పొందేటటువంటి భక్తి పారవశ్యంలో వారు అనుభూతి చెందుతున్నటువంటి ఆనందం ఎటువంటిది అనేది భగవంతుడు కూడా రుచి చూడాలనుకుంటారు. ఒకసారి మార్కండేయ ఋషి ఎప్పుడైతే మార్కండేయ ఋషి మార్కండేయుడు ఆయనకి ఆయువు పెరుగుతుంది. ఎప్పుడైతే యమధర్మరాజు వచ్చి ఆయన ఆయువును అపహరించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ పరమశివుని వేడుకుంటాడు. ఆ విధంగా ఆయువు పెరుగుతుంది. సో అటువంటి ఎంతో సుదీర్ఘకాలంగా ఆయువు ఉన్నటువంటి మార్కండేయుడు యుగ యుగాలు గడిచిపోతుంటాయి. ఇంకా ఆయనకి విసుకెత్తిపోతుంది. ఇంకా నేను ఏం చేయాలి, ఎప్పుడు చూస్తున్నా ఈ భౌతిక జగత్తులో ఎంతకాలం ఉండాలనుకుంటాడు. సో ఒక సందర్భంలో ఎప్పుడైతే ప్రళయం అనేది సంభవిస్తుందో, ఆ ప్రళయం ఉన్నటువంటి సమయంలో మార్కండేయ ఋషి ఉంటారు. సో ఆ ప్రళయ జలాల్లోంచి కొట్టుకు వస్తూ ఉన్నారు వటపత్ర సాయి. ఆయన వటపత్ర అంటే ఈ మర్రి చెట్టు యొక్క వృక్షం యొక్క పత్రం మీద శయనించి ఉన్నారు ఆ వటపత్ర సాయి, ఒక చిన్న బాలకృష్ణుడు. సో ఆయన పడుకొని ఆ విధంగా ఆ ప్రళయ జలాల్లో అలా తేలుతూ వస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? తన కాలి యొక్క బొట్టున వేలిని నోట్లో పెట్టుకొని చీకుతున్నారు. అంటే దాని రుచిని ఆస్వాదిస్తున్నారు. ఏంటి? కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశయాతం వటస్య పత్రస్య పటే శయానాం బాలం ముకుందం మనసా స్మరామి. సో ఆయన ఏం చేస్తున్నారు? వటస్య పత్రస్య అంటే వటపత్ర సాయిగా ఆయన ఏం చేస్తున్నారు? ఆయన పాదాన్ని తన నోట్లో పెట్టుకొని సపరిస్తున్నారు. అంటే తన పాద పద్మాల్ని ఆశ్రయించినటువంటి ప్రియ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పాద తీర్థాన్ని, అంటే ఆ పాదంని అభిషేకించినటువంటి ఆ తీర్థాన్ని ఎంతో గొప్పగా ఆస్వాదిస్తుంటారే. సో దాంట్లో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటి, నా పాదంలో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటి అని స్వయంగా ఆయన్నే ఆస్వాదించడానికి ఆయన ఆ విధంగా చేస్తున్నారు వటపత్ర సాయిగా. సో ఆ విధంగా భగవంతుడు తన భక్తుల్లో ఉన్నటువంటి భక్తి పారవశ్యాన్ని ఆయన కూడా స్వయంగా అనుభూతి చెందాలనుకుంటాడు. సో అందుకే చైతన్య మహాప్రభు యొక్క అవతారం కూడా అదే కారణం. శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. సో ఈ కలియుగంలో ఆయన అవతరించారు. ఏ వర్ణంలో అవతరించారు? గౌరవ వర్ణంలో. అందుకే గౌరాంగ మహాప్రభు అన్నాం. శ్రీమతి రాధారాణి యొక్క మేలిమి బంగారు ఛాయ వర్ణంలో, అలాగే రాధారాణి యొక్క భావంతో చైతన్య మహాప్రభు ఆ శ్రీకృష్ణుడే అవతరించారు. రాధారాణి యొక్క కాంతిని, రాధారాణి యొక్క భావాన్ని స్వీకరించి అవతరించారు. ఎందుకంటే ఆ భక్తిని, రాధారాణి ఉన్నటువంటి ప్రేమని స్వయంగా ఆయన కూడా అనుభూతి చెందడానికి, ఆ మహాభక్తురాలు యొక్క ప్రేమ ఎంత గొప్పది అని స్వయంగా కృష్ణుడే అనుభూతి చెందడానికి శ్రీ చైతన్య మహాప్రభు అవతరించారు. కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగోస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తనై ప్రాయే యజంతి హి సుమేధస. ఆ విధంగా ఈ సంకీర్తన యజ్ఞాన్ని, యుగధర్మాన్ని ప్రతిష్ఠ చేశారు, యుగధర్మాన్ని స్థాపించారు. ఈ హరినామ సంకీర్తనం. సో హరినామ సంకీర్తనం ద్వారా భగవత్ ప్రేమని పొందేటటువంటి ఆ సువర్ణ అవకాశాన్ని కలియుగ జీవులకి అందజేశారు చైతన్య మహాప్రభు. సో అటువంటి ఆ అపారమైనటువంటి ఆ కరుణ భక్తుల మీద భగవంతుడు ప్రతినిత్యం చూపుతుంటారని చెప్పి ఇక్కడ ప్రభుపాదాలు ఈ తాత్పర్యంలో వర్ణిస్తారు. సో ఈ కరుణనే ఇక్కడ మనకి చెప్తున్నటువంటి ఈ కృప కటాక్షం అనేది
ఇక్కడ ఈరోజు చదివినటువంటి భాగవత శ్లోకంలో ఆఖరులు చెప్తున్నారు, మోహమాయ విన్మయాయాం మాయ. సో ఈ మాయ అనేటువంటి పదానికి రెండు అర్థాలు వస్తున్నాయని చెప్తున్నారు ఇక్కడ. మాయ అంటే కేవలం మోహమే కాదు, మాయ అంటే కరుణ అని కూడా ఆ అర్థం వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఆత్మ అంటే భగవద్గీతలో ఈ పదానికి 2-3 అర్థాలు ఉన్నాయి. ఆత్మ అంటే మనస్సు, ఆత్మ అంటే ఆత్మ, ఆత్మ అంటే బుద్ధి అని కూడా మనకి ఆ విధంగా అన్వయించి ఉన్నారు భగవద్గీత. సో అదేవిధంగా మాయ అంటే ఇక్కడ మోహమే కాదు, కరుణ అని కూడా చెప్తున్నారు. సో ఈ రెండో భావన ఏదైతే ఉందో, కరుణ అనేటువంటి భావన, అది ఇక్కడ వర్తిస్తుంది ఈ కాంటెక్స్ట్లో. ఇక్కడ ఉన్నటువంటి ఈ శ్లోకంలో కుంతీదేవి ఎడ శ్రీకృష్ణ భగవానుడు కరుణ అనేది భావముతో ఇచ్చట మాయ అనేది శబ్దమును ప్రయోగించబడింది అని చెప్తున్నారు. సో భగవంతుడు కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు విని ఆయన కుంతి మహారాణి పైన అపారమైనటువంటి కరుణా దృష్టిని కురిపిస్తున్నారు. సో అందుకే ఇక్కడ మోహయా విని మాయయా అనేటువంటి ఆ పదాన్ని వర్ణిస్తున్నారు. సో ఆ విధంగా భగవంతుడు ఆయన భక్తుల యొక్క ప్రార్థనలు ఆలకిస్తూ ఆ విధంగా తద్వారా భక్తుల్ని అనుగ్రహిస్తుంటారు. సో భగవంతుని ప్రార్థించాలి అంటే పూర్తిగా మనస్సుతో, ప్రేమతో, శ్రద్ధతో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ విధంగా ప్రార్థించినప్పుడు భగవంతుడు ఆ ప్రార్థన స్వీకరిస్తారు. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, భగవంతుడి మీద దీపం పెట్టాం, దీపం వెలిగించాం. సో దీపం అంటే ఏంటి? అక్కడ మనం భగవంతుడికి ఏం సమర్పిస్తున్నాం? దీపం అంటే అగ్నిని సమర్పిస్తున్నామా, లేకపోతే ఆ నెయ్యిని, ఆ ఘృతాన్ని సమర్పిస్తున్నామా? ఏం సమర్పిస్తున్నాం? దీపం, సూర్యుడు ముందు దీపం పెట్టినంత మాత్రాన సూర్యుడికి ఏం వెలుగు రావట్లేదు. కేవలం ఒక చిన్న దీపం సూర్యుడికి పెట్టగానే సూర్యుడికి ఏదో కాంతిని మనం ఇవ్వట్లేదు అక్కడ. కానీ సూర్యుని పూజించాలంటే పద్ధతి ఏంటి అంటే దీపాలతోనే అర్చించాలి. మరి అటువంటి దీపం కేవలం దీపమేనా సమర్పిస్తుంది మనం అంటే? దీపం మాత్రమే కాదు, అక్కడ మనకు ఉన్నటువంటి ప్రేమ, భక్తి, శ్రద్ధ, పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వీటన్నిటిని జోడించి వీటిని భగవంతుడికి సమర్పిస్తున్నాం. అటువంటి ఆ ప్రేమమైనటువంటి ప్రార్థనలు భగవంతుడు భక్తుల నుంచి స్వీకరిస్తారు. ఇక తర్వాతి శ్లోకం ఏదైతే ఉందో 45వ శ్లోకం, ఇందులో మనకేమని పఠిస్తున్నారంటే, శ్రీకృష్ణ భగవానుడు బయలుదేరే ముందు హస్తినాపురంలో, ఇక్కడ హస్తినాపురాన్ని గజస్వాహవయాం అని ఇక్కడ చెప్పడం జరిగింది. గజ అంటే ఒకప్పుడు హస్తినాపురం అంటే ఎప్పుడు హస్తి అంటే ఏనుగులతో సమృద్ధిగా ఏనుగులతో నిండినటువంటి ఒక గొప్ప రాజ్యం. సో ఒకప్పుడు హస్తినాపురం మొత్తం ఈ భూమండలానికంతా కూడా క్యాపిటల్ సిటీగా ఉంది. ఇప్పుడు దాన్ని న్యూఢిల్లీ అంటాం. సో ఇప్పుడు హస్తి అంటే ఏనుగులతో, గజములతో ఉన్నటువంటి ప్రదేశం. సో హస్తినాపురానికి సామ్రాట్టుగా ఉన్నారు, చక్రవర్తిగా ఉన్నారు యుధిష్ఠిర మహారాజు. సో ఆయన బయలుదేరేటప్పుడు ఆ హస్తినాపురంలో ఉన్నటువంటి ఆ ప్రముఖులైనటువంటి ఆ స్త్రీలు వాళ్ళందరినీ భగవంతుడు కలుస్తూ, నేను వెళ్ళొస్తాను, బయలుదేరుతున్నానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, తప్పకుండా మనం వెళ్లే ముందు వెళ్ళొస్తున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వారికి చెప్పి మనం బయలుదేరుతాం. అదేవిధంగా అదే ఎటికేట్ని భగవంతుడు కృష్ణుడు కూడా ఇక్కడ ఫాలో అవుతున్నారు. ఆయన వెళ్లే ముందు ఎవరు చెప్పకుండా అట్లాగే టక్కున వెళ్ళిపోలేదు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, కుంతి మహారాణి అందరినీ కలుస్తున్నారు. అందరినీ కలిసి నేను బయలుదేరుతున్నాను అని చెప్పి ద్వారకాకి బయలుదేరబోతున్నారు. ఇక భగవంతుడి మీద ఎంతో ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో ఉన్నటువంటి స్త్రీలు తట్టుకోలేకపోతున్నారు, భగవంతుడి యొక్క వియోగాన్ని తట్టుకోలేకపోతున్నారు. సో ఎవరికైనా మనకి బాగా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకోండి, అయ్యో మీరు వెళ్ళకండి, కాస్త ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటుంది. అప్పుడే వెళ్ళిపోతున్నారా, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటుంది, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటుంది, మనకు అలా అనిపిస్తుంది. సో ఇక్కడ కుంతి మహారాణి కూడా, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కూడా అదే విధంగా భావిస్తున్నారు. అయ్యో కృష్ణ అప్పుడే వెళ్ళిపోతున్నారా మీరు అని చెప్పేసి.
అలా భావించడమే కాదు, వాళ్ళ కళ్ళలోంచి పటపట నీళ్లు కూడా కారుతున్నాయి. ఎందుకంటే స్త్రీలు సహజంగా వాళ్ళు సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు. సో వారికి ఆ విధంగా కృష్ణుడి మీద ఎంతో అపారమైనటువంటి ప్రేమ, అనురాగం ఉంది. సో కృష్ణుడు వెళ్తున్నాడనేటువంటి వార్త వినగానే వాళ్ళు కంటి నిండా నీళ్లు పెట్టుకుంటున్నారు, కృష్ణ ఇప్పుడే వెళ్తున్నారు అని. సో యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు అంటున్నారు, లేదు లేదు, మీరు ఏడవకూడదు, ఏడుస్తూ సాగనంపకూడదు, ఇదంతా అశుభం. కృష్ణుని పంపించేటప్పుడు ద్వారకాకి మనం నవ్వుతూ సాగనంపాలి అని చెప్పి ఆ విధంగా చెప్తున్నారు. సో కానీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కృష్ణుడు వెళ్తున్నామంటే ఇంకా వాళ్ళ కళ్ళలోంచి నీళ్ళు ఆగట్లేదు, కన్నీళ్ళు ఆగట్లేదు. సో వాళ్ళు అంత కృష్ణుడి మీద అంత అనురాగం కలిగినటువంటి ఆ మహాభక్తులు వాళ్ళు. సో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సో కృష్ణుడి యొక్క వియోగాన్ని వాళ్ళు అందుకే యుధిష్ఠిర మహారాజు ఆయన ఏం చేస్తారు, ఆయన కూడా వెళ్ళి కృష్ణుడిని ఉండమని ప్రార్థేయపడుతున్నారు. ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటుంది స్వామి అని చెప్పేసి. సో ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజు అడిగారో కృష్ణుని, ఇంకొన్ని రోజులు మీరు హస్తినాపురంలో ఇంకొన్ని రోజులు మాతో పాటు ఉండండి, ఇంకొన్ని రోజులు గడపండి మాతో పాటు అని చెప్పగానే కృష్ణుడు వెంటనే దాన్ని స్వీకరించారు. సో ఇక్కడ తాత్పర్యంలో ప్రభుపాద వారు ఏమని రాస్తారంటే, ఇది యుధిష్ఠిర మహారాజు గొప్ప సామ్రాట్ అయినటువంటి కారణం చేత ఆయన రాజరికంలో ఉన్నటువంటి పలుకుబడియో లేకపోతే ఆ పవర్ తోటి కృష్ణుడిని ఆపట్లేదు అక్కడ. జస్ట్ లైక్ కొంతమందిని మనం నిర్బంధించాలంటే, వాళ్ళని ఆపాలంటే కొంచెం శక్తిని ప్రయోగించాలి. వెళ్ళకూడదు, వెళ్తే బాగుండదు అని చెప్పి ఆ విధంగా బెదిరించి తన శక్తిని, తన పవర్ని, తన పలుకుబడిని చూపించి ఆ విధంగా ఆపట్లేదు. యాక్చువల్లీ కృష్ణుడిని ఎవరు ఆపలేరు కూడా. కృష్ణుడు ఒకసారి సంకల్పించుకున్నారంటే వెళ్ళాలంటే ఆయన ఎవరు ఆపలేరు. మారే కృష్ణ రాకేకే, రాకే కృష్ణ మారేకే అంటారు. అంటే కృష్ణుడు ఎవరైనా చంపాలనుకుంటే ఎవరు వాళ్ళని కాపాడలేడు, కృష్ణుడు ఎవరైనా వాళ్ళని రక్షించాలంటే ఎవరు కూడా వాళ్ళని ముట్టుకొని కూడా ముట్టుకోలేరు. ఆయన సత్య సంకల్పి. సత్య సంకల్పి అంటే ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. ఆయన ఏం చేయాలంటే ఆయన చేయగలడు అంతే. అంతేగాని ఆయనకున్నటువంటి ఆ సంకల్పాన్ని ఎవరు కూడా భంగపరచడానికి అక్కడ ఛాన్స్ లేదు, అక్కడ అవకాశం లేదు అక్కడ. సో అటువంటి ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడిని ప్రేమతో మాత్రం భక్తుడు నిర్బంధించవచ్చు. సో అదే విషయాన్ని ఇక్కడ మనకు సూచిస్తున్నారు. ప్రేమతో ఆయన్ని ఆకట్టుకోవచ్చు, ప్రేమతో ఆయన్ని లొంగ తీసుకోవచ్చు. సో ఈ విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ కృష్ణుడు బయలుదేరుతున్నాడు వెళ్ళడానికి, యుధిష్ఠిర మహారాజు కాస్త ఉండండి అని చెప్పి వేడుకున్నాడు. సో కృష్ణుడు అందరిలో కల్లా జ్యేష్ఠుడు యుధిష్ఠిర మహారాజు మేనబావై ఉన్నారు. సో ఆ విధంగా ఆ పెద్దరికాన్ని ఇవన్నీ కూడా కాకుండా ఆయనలో ఉన్నటువంటి భక్తికి కృష్ణుడు వశుడయ్యాడు. సో ఇక్కడ ఏం చెప్తారంటే, పరస్యో జిత అజితోపి అసి, జిత అజితోపి అసి అంటే అజిత అనేటువంటి పదం ఏదైతే ఉందో అది కృష్ణుడి యొక్క ఇంకొక నామం అంటారు. అజిత, అజితుడు. అజిత అంటే కృష్ణుడిని ఎవరు కూడా గెలవలేరు. జిత అంటే గెలవడం. సో కృష్ణుడు ఎవరు కూడా కృష్ణుని గెలవలేరు, అజిత. అటువంటి అజితుడైనటువంటి ఆ దేవదేవుడు, ఆ కృష్ణుడు భక్తుల యొక్క భక్తి పారవశ్యానికి వశుడవుతాడు, లొంగిపోతాడు. ఆ విధంగా భక్తుడు ప్రేమతో కృష్ణుడిని గెలవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఎవరు కూడా ప్రయాసో అంటే ఎవరు కూడా కృష్ణుడిని ఆర్డర్ ఇవ్వలేరు. నువ్వు ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఇక్కడ ఉండు, నేను చెప్పినట్టు ఈ విధంగా నడుచుకో అని చెప్పి కృష్ణుడిని ఎవరు శాసించలేరు. అలాగే కృష్ణుడిని ఎవరు కూడా అధిగమించలేరు. అదేవిధంగా కృష్ణుడికి ఎవరు సమానం కాలేరు. అదేవిధంగా కృష్ణుడిని ఎవరు కూడా మించిపోలేరు. అందుకే అసమ ఉద్భ అనే పదాన్ని వాడుతున్నారు. అసమ ఉద్భ అంటే కృష్ణుడికి ఎవరి సరి సమానం కాదు, కృష్ణుడిని మించినటువంటి వారు కూడా ఎవరు లేనటువంటి అర్థం, భావం వస్తుంది ఇక్కడ. కానీ అజిత అంటే ఎవరు కూడా కృష్ణుడు గెలవలేరు. కానీ భక్తుడు మాత్రం భక్తి ప్రపత్తులతో
భగవంతుని ఆకట్టుకోవచ్చు, ఆయన్ని జయించవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. అందుకే ప్రభుపాద వారు అంటే డోంట్ ట్రై టు బికమ్ గాడ్. భగవంతుడితో సమానంగా అవ్వడానికి పోటీ పడకండి. భగవంతుడి యొక్క భక్తి చేయడం వల్ల భగవంతుడు ఆ భక్తుడికి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాడు. అంటే భక్తుల యొక్క చెప్పు చేతుల్లో ఉండడానికి భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు. ఎప్పుడైతే యశోదమ్మ చేతిలో కర్ర పట్టుకొని వస్తుందో ఆ బెత్తాన్ని చూసి కృష్ణుడు భయపడుతున్నాడు, కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అంటే తన ప్రియ భక్తులకు ఆ స్థానాన్ని ఇస్తాడు. తల్లిగా తండ్రిగా వాళ్ళ చెప్పు చేతుల్లో భగవంతుడు ఉండాలని కోరుకుంటాడు. సో యశోదమ్మ, ఆ మహాభక్తురాలైనటువంటి యశోదమ్మకి కృష్ణుడు ఆమె చేతిలో బందీ అయిపోయాడు. ఈ అనంతకోటి బ్రహ్మాండాలకి అధిపతి అయినటువంటి ఆ దేవదేవుడు అతన్ని ఎవరికైనా కట్టడం సాధ్యపడుతుంది ఆ తాడుతో? సో ఎవరికి సాధ్యపడదు. కానీ దామోదర లీలలో మనం చూస్తాం, యశోదమ్మ కృష్ణుడిని ప్రేమ అనేటువంటి పాశంతో ఆయన్ని బంధించేస్తుంది. సో ఈ విధంగా ఆ దేవదేవుడు ప్రేమకి మాత్రమే లొంగుతాడు. ప్రేమతో నిండినటువంటి భక్తులకి పూర్తిగా ఆధీనమై ఉంటాడు. అందుకే అహం భక్త పరాధీన అని మనకి చెప్పడం జరుగుతుంది. ఒకానొక సందర్భంలో మహాభారతంలో ఒక చక్కటి కథ కూడా ఉంది, మనం వింటాం. దుర్యోధనుడు వచ్చి భీష్మ పితామహులు వారి దగ్గరికి వచ్చేసి, నువ్వు పక్షపాతాన్ని చూపిస్తున్నావు పాండవుల పట్ల, సరిగ్గా యుద్ధం చేయట్లేదు. సో నువ్వేం చేస్తున్నావు? యుద్ధం ఏదో నామమాత్రం యుద్ధం చేస్తూ వాళ్ళు ఏమీ చేయట్లేదు, నువ్వు పాండవులు వాళ్ళ మీద అనురాగాన్ని చూపిస్తున్నా అని చెప్పి నిందిస్తున్నాడు, అవమానిస్తున్నాడు. సో భీష్ముడు శపథాన్ని తీసుకున్నారు, నేను ఎంత భీకరంగా యుద్ధం చేస్తానంటే పాండవులు ముఖ్యంగా అర్జునుడు ఆయన ఈరోజు హతమారుస్తాను. అయితే అర్జునుడు చనిపోవాలి, లేదా అర్జునుడి రక్షణార్థం కోసం కృష్ణుడు ఆయుధాన్ని పట్టారు. ఈ విధంగా సంకల్పించుకున్నారు. అంటే కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ భగవానుడు ఆయుధాన్ని పట్టనని చెప్పేసి ప్రతిజ్ఞ చేసుకున్నారు, అక్కడ ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన చాలా భీకరంగా యుద్ధం చేస్తున్నారు అర్జునుడితో, అర్జునుడికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ. సో ఆ సందర్భంలో కృష్ణుడు రథచక్రాన్ని ఆయుధంగా పెట్టుకొని భీష్ముడి మీదకి దూసుకెళ్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఆ రథచక్రాన్ని పట్టుకొని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే భీష్ముడు ఎదుట వెళుతుంటారో, అప్పుడు భీష్ముడు ఆయుధాలన్నిటి నుంచి విడిచి నిరాయుధుడై ఆ విధంగా హే కృష్ణ, హే పార్థ సారథి, హే గోవింద అని చెప్పి భగవంతుని స్తుతించడం ప్రారంభించాడు. అంటే ఇక్కడ ఆయుధం పట్టణం అని అన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయుధాన్ని పట్టించాడు భీష్ముడు. సో భీష్ముడి కోసం ఆయుధాన్ని పట్టాడు కృష్ణుడు. అంటే తన ప్రియ భక్తుల కోసం తను చేసినటువంటి ప్రతిజ్ఞని కూడా ఏ విధంగా ఉల్లంఘిస్తాడనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో తన ప్రియ భక్తుల కోసం భగవంతుడు ఎంత దూరమైనా వెళ్తాడు. అంత ఆ భక్తుల మీద అంత అనురాగం, అంత ప్రేమ, భక్తవత్సలుడికి అంత గొప్ప అనురాగం ఉంది. అదేవిధంగా భక్తుడు కూడా అదే విధమైనటువంటి ప్రేమ. సో ఆ ప్రేమమైనటువంటి ఆ సంబంధం అంత గాఢంగా ఉంటుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం శ్రీకృష్ణ భగవంతుని అసలు ఆ దేవదేవుని అర్థం చేసుకోవడం అంత సులువైనటువంటి విషయం కాదు. ఆయన కీర్తించడం కూడా అంత సులువైనటువంటి విషయం కాదు. కానీ భగవంతుడు ఎంతో దయతో భక్తులకి అవగతం అవుతారు. వాడు ఎప్పుడూ భగవంతుని సేవించడం వల్ల, భగవంతుని ప్రార్థించడం వల్ల, భగవంతుడి యొక్క సేవలో ఉండడం కారణం చేత తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకంగా ప్రేమతో ఎప్పుడైతే భగవంతుని సేవిస్తుంటారో, దదామి బుద్ధియోగం తం ఏనమా ఉపయాంతికే, వాళ్ళకి కావాల్సినటువంటి బుద్ధి జ్ఞానాన్ని, తన్ని చేరుకోవడానికి కావాల్సినటువంటి ఆ మార్గాన్ని భగవంతుడే చూపిస్తుంటారు. సో ఆ విధంగా భగవంతుడు భక్తులకి అంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తారు. సో కొంతమంది అంటారు, సేవకుడిగా ఉండడం ఏంటి, ఇదేంటి భగవంతుడికి
సేవకుడిగా ఉండడం ఏంటి, ఇంకేదైనా స్థానం ఉంటే బాగుంటుంది అంటే సేవకుడి యొక్క స్థానం ఎంత గొప్పది. బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవ్వడం వల్ల లాభం లేదు. కొంతమంది అంటారు కాంతిలో ఐక్యం అవ్వడం, కాంతిలో ఐక్యం అవ్వడం. కాంతిలో ఐక్యం ఏం చేస్తారు? అక్కడ కాంతిలో కూర్చొని ఏం చేస్తారు? ఒంటరిగా. అక్కడ భగవంతుడు లేరు. ఎవరు బ్రహ్మ తేజస్సులో కూర్చొని శాశ్వతంగా ఎంతకాలం ఉంటారు? అక్కడ ఆనందాన్ని పంచుకోవాలంటే పరస్పరం భక్తుడు ఉంటేనే భక్తి అనేది భగవంతుడు కల్పించవచ్చు. కానీ ఆ తేజస్సులో, ఆ బ్రహ్మ తేజస్సులో కూర్చొని ఏం చేస్తాం అక్కడ? సో బ్రహ్మ తేజస్సులో లీనం అవ్వడం కంటే కూడా, దేనికంటే కూడా భగవంతుడి యొక్క భక్తి చేయడం సర్వశ్రేష్టము అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఆ విధంగా భక్తి విజయం సాధించడం అంటే ఇదే. భక్తుడు భక్తితో భగవంతుని కూడా ఆయన శాసించగలడు. అంటే భగవంతుని కూడా ఆయన భగవంతుడు సంకల్పించాడు. ఇక్కడ యుధిష్ఠిర మహారాజు అదే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? భగవంతుడు సంకల్పించాడు, ఇక్కడ నేను బయలుదేరదామని చెప్పి సిద్ధమయ్యారు. ఆ విధంగా బయలుదేరుతున్నటువంటి శ్రీకృష్ణుని కూడా నిలిపివేశాడు యుధిష్ఠిర మహారాజు. అది ప్రేమతో, భక్తితో. అది భక్తుడికి ఉన్నటువంటి స్థానం అంత ఉన్నతమైందని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ. సో ఇక్కడికి ఈరోజు హరే కృష్ణ. ఈరోజు చర్చించినటువంటి ఎవరికైనా ప్రశ్నలు కానీ వ్యాఖ్యలు? హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు. 2 శ్లోకాలు చాలా చక్కగా వివరించారు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మిస్ అవ్వకుండా. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. భక్తులు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభుజీ, దీంట్లో ఈ మొదటి శ్లోకంలో మాయ అనేది పదము, మోహము, కరుణ అనేది 2 భావములందు ప్రయోగింపబడుచుండను. సారీ ప్రభుజీ, మీరు చెప్పింది నాకు ఇంకొంచెం డీటెయిల్గా చెప్పగలుగుతారా? కరుణ ఎలా అవుతుంది మాయ అనేది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 15వ అధ్యాయం భగవద్గీత పురుషోత్తమ యోగంలో ఇక్కడ చెప్తారు మాయ అంటే ఏంటి, మోహం అంటే ఏంటి. నిర్మాణ మోహ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్యా వినివృత కాల. నిర్మాణ మోహ అంటే మమత్వం లేకుండా ఉండడం, మోహగ్రస్తులుగా అన్నటువంటి వాడు. సో ఈ మాయ అనేది ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటే జనులని భౌతిక ప్రపంచంలో మోహానికి గురి చేస్తుంది. సో మోహం అంటే ఏంటి అంటే దానికి నిర్వచనం ప్రభుపాదులు వారు చెప్తారు. ఉన్నది లేనిదిగా భావించడం, లేనిది ఉన్నదిగా భావించడం. జస్ట్ లైక్ ఫర్ ఉదాహరణ చెప్తారు. చీకట్లో తాడును చూసి పాము అనుకోవడం, పామును చూసి తాడు అనుకోవడం. సో ఇదే మోహ, ఇదే భ్రాంతి, ఇదే మాయ. సో ఇక్కడ మాయ అంటే మనందరికీ తెలుసు ఈ విధంగా మోహంలో ఉండడం అనేది. కానీ ఇక్కడ మాయ అంటే కరుణ అనేటువంటి 2వ భావన కూడా వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సో భగవంతుడి యొక్క కరుణ కూడా మాయ అని. మోహావిని మాయయ అంటే ఇక్కడ మాయ అనే పదానికి యోగ శక్తి అని. మోహ అంటే మనోహరముగా ఇవ వలె, మాయయ యోగ శక్తి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో మాయ అంటే యోగ శక్తి, భగవంతుడి యొక్క అపారమైనటువంటి కరుణ అని చెప్తున్నారు. సో భగవంతుడు నిద్రిస్తున్నప్పుడు యోగ నిద్ర అంటారు. భగవంతుడి యొక్క శక్తిని కూడా యోగ శక్తి అంటారు. సో అటువంటి ఆయన యొక్క ఆ కరుణ వర్షిస్తున్నారు తన భక్తుల మీద. కృపా కటాక్షం అంటారు. అంటే తన యొక్క కృప, ఆయన యొక్క నేత్రములతో ఆ కరుణని వర్షిస్తున్నారు. సో ఆ విధంగా ఆ 2వ భావన కూడా వస్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్ లో మాయ అంటే కరుణ అని అర్థం వస్తుందని చెప్తున్నారు. అదేనండి, అంటే ఆవిడ చేసిన ప్రార్థనలకి
కృష్ణుడు సంతోషించి ఆయన మర్సి, ఆయన కరుణని ప్రసరించినట్టు ఇచ్చినట్టు. అంతే కదా ప్రభుజీ? ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఒకటి మాత్రం బాగా తెలుస్తుంది ఏంటంటే ప్రభుజీ, మన మన మనం చేసే పనులన్నింటి కూడా కృష్ణుడు ఏదో ఒక లీలల్లో చేస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే, అంటే తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అందరికీ చెప్పి వెళ్తాము, చెప్పకుండా వెళ్ళము. తర్వాత కృష్ణుడు చేసే ప్రతి పని అంటే ఎలా ఎంజాయ్ చేయడమైనా ఏదైనా సరే, మన ఈ భౌతిక ప్రపంచంలో ఏం చేస్తున్నామో అదంతా కృష్ణుడు ఆల్రెడీ చేసేసారు. అవే మనం ఫాలో అవుతాం. అంతే కదా ప్రభుజీ? ఆయన ప్రత్యక్షంగా ఒక ఆదర్శాన్ని చూపిస్తున్నారు మనకి. మ్మ్. ఏ విధంగా ఆదర్శవంతంగా ఉండాలి. సో అన్ని మనం భగవంతుడి నుంచే అన్ని నేర్చుకుంటాం. ఎందుకంటే మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటారు. సో భగవంతుడు ఆయన మన తండ్రి అయితే అదే లక్షణాలతో మనం ఉన్నాం. సో కానీ ఆయన మన తండ్రి లాంటి వాడు. సో ఆ విధంగా ఆయన మనకి నేర్పిస్తున్నారు, మనకి ఉపదేశాలు ఇస్తున్నారు. భగవద్గీత ద్వారా, భాగవతం ద్వారా మనకి ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం కార్యాలు చేయాలి, అన్ని కూడా ఆయన ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. ఈవెన్ ద్వారకా శ్రీకృష్ణ భగవాన్ మీరు చెప్పినట్టు బయలుదేరుతున్నప్పుడు ఆయన ఈవెన్ ఈ ఎవరితో ఎలా వ్యవహరించాలనేది కూడా చూపిస్తున్నారు. అంటే వెళ్ళేటప్పుడు కుంతి మహారాణి యొక్క పాదాలను స్పర్శిస్తారు. తనకంటే వయసు పెద్దలో ఉన్నటువంటి యుధిష్ఠిర మహారాజు యొక్క పాదాలను కూడా స్పర్శిస్తారు. సమకాలికులతో ఆయన ఆలింగనం చేసుకుంటారు. సో ఆ విధంగా అలా అవి కూడా ఆయన నేర్పిస్తున్నారు బయలుదేరేటప్పుడు. ఆయన దేవదేవుడు అయినప్పటికీ కూడా ప్రత్యక్షంగా ఒక ఉదాహరణగా మనందరికీ సూచిస్తున్నారు. ఈయన ద్వారకా పట్టణానికి వెళ్ళిన తర్వాత కూడా ద్వారకాలో భగవంతుడు ఏం చేస్తారు, ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన దినచర్యని ప్రారంభిస్తారు. గృహస్థ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఒక ఆదర్శాన్ని చూపిస్తున్నారు లోకానికి. అదేవిధంగా మనం నడుచుకోవడానికి మనం కూడా ప్రయత్నిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. భక్తులు ఎవరికి ఏం ప్రశ్నలు లేనట్టున్నాయి ప్రభుజీ. మరి ఇంకోసారి మన అయితే క్లాస్ ఇక్కడ ముగిద్దాం ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు మరి ఒకసారి మీకు. భక్తులందరికీ కూడా జాయిన్ అయినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. మళ్ళీ శనివారం మళ్ళీ భాగవతం క్లాస్తో కలుద్దాము ప్రభుజీ. మీకు శ్రీ చైతన్య మహాప్రభు అవతరించిన శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తున్నాము. భక్తులందరూ కూడా ఈరోజు ఇక్కడ ముగిద్దామండి. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, श्री कीर्तिराज प्रभु जी की जय. Thank you, Prabhu. हरे कृष्ण Pranam. प्रभु जी. Hare Krishna. Thank you.